హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేబీ హెల్తీ ఫుడ్ రెసిపీస్. ఈరోజు వీడియోలో పిల్లలకి చాలా అంటే చాలా హెల్తీ ఫుడ్ అండి. ఇది పెట్టడం వల్ల హిమోగ్లోబిన్ లెవెల్ పెరుగుతుంది, అలాగే ప్రోటీన్ ఫుడ్. ఇందులో ఐరన్, ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది. ప్లస్ ఇది పెట్టడం వల్ల ఏంటంటే పిల్లల ఇమ్యూనిటీ అనేది బూస్ట్ అవుతుంది, ఈజీగా డైజెస్ట్ అవుతుంది. దీనిని వారానికి 2 సార్లు పిల్లలకు చేసి పెట్టడం వల్ల ప్రోటీన్ ఎక్కువగా అందుతుంది, అలాగే హిమోగ్లోబిన్ లెవెల్ పెరగడంతో పాటు పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. మనం ఏదైనా పిల్లలకి హెల్తీ ఫుడ్ ఇచ్చేటప్పుడు వాటిలో విటమిన్స్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అన్నీ చూసుకొని బ్యాలెన్స్డ్ డైట్ ఇస్తే పిల్లల ఎదుగుదలకి బాగుంటుంది, వెయిట్ గెయిన్ అవుతారు, అలాగే హైట్ కూడా పెరుగుతారు. ఇక్కడ నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వాష్ చేసుకొని ఒక 1/2 అవర్ నానబెట్టుకున్నాను. తర్వాత ఒక కుక్కర్ తీసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు గీ కానీ కోకోనట్ ఆయిల్ కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇందులోనే 1/2 టేబుల్ స్పూను జీరా వేసుకోవాలి. జీరా ఫ్రై అయిన తర్వాత మనం సన్నగా కట్ చేసిన ఆనియన్స్ కూడా వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం బీట్రూట్ ఏదైతే తురిమి పక్కన పెట్టుకున్నాం కదా దాన్ని వేసుకొని అది కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోనే రుచికి తగినంత సాల్ట్ అనేది 1 ఇయర్ అబోవ్ పిల్లలకి వేయాలండి, 1 ఇయర్ లోపల పిల్లలకి వేయకూడదు. ఇందులోనే పించ్ ఆఫ్ పెప్పర్, అలాగే కొంచెం పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ఏదైతే నానబెట్టిన బియ్యం ఉంటుంది కదా అందులో వేసుకొని దీనికి 2 కప్పుల వరకు వాటర్ పోసుకోవాలి. మనకి పప్పులు అలాగే బీట్రూట్ బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోవాలి. దీనిని 3 నుంచి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనిచ్చుకోవాలి. తర్వాత ప్రెజర్ అంతా పోయిన తర్వాత మనం ఒక స్పూన్ తీసుకొని బాగా మ్యాష్ చేసుకోవాలి. 1 ఇయర్ లోపు పిల్లలకి అనుకో బాగా మ్యాష్ చేసి పెట్టండి. 1 ఇయర్ అబవ్ పిల్లలకైతే కొంచెం ఇలాగ రైస్ ఉన్నా కూడా పర్లేదు, ఎందుకంటే వాళ్ళు నమలడం కూడా నేర్చుకోవాలి. దీన్ని 9 మంత్స్ నిండిన పిల్లల దగ్గర నుంచి సర్వ్ చేసుకోవచ్చు. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. Thanks for watching.